హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజైన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మెడికల్ డివైజెస్ చూద్దాం. ప్రోటోటైప్లో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ హ్యాస్ లాంగ్ ప్లేడ్ ఏ విటల్ రోల్ ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ మెడికల్ డివైస్ టెక్నాలజీ. ఇప్పుడు నవే డేస్ వచ్చేసరికి ఏంటంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టూలింగ్ వచ్చేసరికి మనకి లాంగ్ ప్లేడ్ విటల్ రోల్ ఈజ్ ప్లేయింగ్ in medical technology, effectively applied during a product's early design stages. It can generate valuable feedback for the design team, reduce development time and costs, faster potential product enhancements, and promote greater customer satisfaction. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది మెడికల్ డివైజెస్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ అప్లైడ్ ఎఫెక్టివ్లీ ఇన్ ఈ ఎర్లీ డిజైన్ స్టేజెస్. ఏవైతే మనకి ఇప్పుడు డిజైన్స్ ఉన్నాయో వాటిలోనూ, అలాగే generate valuable feedback for the design team. Reduce development time and cost అనేది డెవలప్మెంట్ చేయడానికి పడే టైము అండ్ అలాగే ఖర్చు అనేది కూడా మనకి ఇక్కడ తక్కువగా పడుతుందన్నమాట. అలాగే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి, అలాగే ఫాస్టర్ పొటెన్షియల్ ప్రోడక్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చాలా త్వరగా రెడీ అవుతుంది. అలాగే మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, ఎట్ ది ప్రాక్టీస్ ఆఫ్ ప్రోటోటైపింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ హ్యాడ్ టు అడాప్ట్ టు న్యూ టూల్స్ అండ్ మెథడాలజీస్ in order to keep up with the rapid pace of innovation in the medical device ఇండస్ట్రీ. ఏదైతే మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఉందో ఆ మెడికల్ డివైస్ ఇండస్ట్రీస్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాక్టీస్ ఆఫ్ ప్రోటోటైపింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ హ్యాడ్ టు అడాప్ట్ న్యూ టూల్స్ అండ్ మెథడాలజీస్. ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొత్త టూల్స్ అలాగే ఇప్పుడు కొత్త మెథడాలజీస్ అనేవి ఈ మెడికల్ డివైజెస్లో అప్లై అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇట్ హ్యాస్ ఆల్సో హ్యాడ్ టు నెగిటివ్ అండ్ ఎవాల్వింగ్ range. It has also had to negative and evolving range of new manufacturing relatives. Save medical device designers have learned to engage the production team and other stakeholders earlier in the product development process to leverage the traditional benefits of prototyping. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే మెడికల్ డివైస్ డిజైనర్స్లో ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేవి మనకి న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయబడతా ఉంటాయి అన్నమాట. ప్రొడక్షన్ టీమ్ అలాగే అండ్ అదర్ స్టాక్ హోల్డర్స్ earlier in the production development. ప్రొడక్షన్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది మనకి త్వరగా అవడం కోసం ఇవి వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ మెడికల్ డివైజెస్లో ప్రోటోటైపింగ్ అనేది సెలెక్ట్ చేయబడింది. వైల్ ఆల్సో యాంటిసిపేటింగ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ modalities and also new manufacturing modalities. In short, rapid prototyping has met design for X or DFX. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో ఎక్స్ లేదా డిఎఫ్ఎక్స్ అనేవి మాత్రం మనకి ఇక్కడ ప్రోటోటైపింగ్ డిజైన్స్ అనమాట. ఈ మెథడాలజీ వేర్ ద ఎక్స్ రిప్రజెంట్స్ నాట్ జస్ట్ ఎక్సలెన్స్ బట్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్లూడింగ్ టెస్టింగ్, sourcing, manufacturing, repair, molding,
reliability and automation, additive manufacturing, smart factory process and reliability. So these all are coming from this X representation model of design. Okay, and now we go for anthropology. Okay, so look at here in anthropology in medical systems. In this application, study related to fossils of human bone, teeth, and other artifacts are scanned, and the replica of the same as produced with the help of RP methods. ఇది వచ్చేసరికి ఏంటంటే ఆంథ్రోపాలజీ వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా మనకి హ్యూమన్ బోన్స్, టీత్, లేదంటే మరియు ఇక్కడ అదర్ ఆర్టిఫెక్ట్స్ అంటే ఇంకా ఏమన్నా సరే వాటిని స్కాన్ చేసేసి సేమ్ పార్ట్స్ని మనం ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మెథడ్స్ యూస్ చేసి మనం వాటిని తయారు చేసేసి రీప్లేస్ చేస్తామన్నమాట. ద మోడల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మోల్డింగ్, మెషరింగ్ అండ్ dissecting study without harming the originals. ఎటువంటి మనకి డ్యామేజెస్ అంటే హార్మింగ్ మీన్స్ ఇక్కడ ఏంటంటే చెడగొట్టకుండా అని కూడా చెప్పుకోవచ్చు. మన ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏవి కూడా ఇవి చెడగొట్టకుండా సేమ్ మోడల్ సేమ్ మెషర్మెంట్ తోటి మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వాటిని స్టడీ చేస్తాం మోడల్స్ని. ద ఆర్పి ఈజ్ very advantageous where only 1 or 2 specimens exist. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 1 లేదా 2 స్పెసిమెన్స్ అనేవి చాలా వాటికి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. దెన్ ఆర్పి మోడల్స్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫైండింగ్ ది ఎవల్యూషన్ అండ్ వేరియస్ స్టడీస్ డన్ బై రీసెర్చర్స్. అలాగే ఇంకా ఈ వచ్చేసరికి ర్యాపిడ్ ప్రోటోటైప్ మోడల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఇంకా కొత్త వాటిని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఎవల్యూట్ న్యూ థింగ్స్, న్యూ ఇన్నోవేటివ్స్ కోసం మనం వచ్చేసరికి ఏంటంటే వేరే స్టడీస్ డన్ బై రీసెర్చర్స్ దానికోసం కూడా మనకి ఇక్కడ ఇంకా ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వి గో ఫర్ హియర్ ఫోరెన్సిక్. సో ఇన్ ఫోరెన్సిక్స్ ఎలా యూస్ చేస్తారు ర్యాపిడ్ టైపింగ్ అనేది ఒకసారి చూద్దాం. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ యాడ్స్ రియల్ వరల్డ్. Okay, rapid prototyping adds real world dimensions to the presentation of forensic evidences. ఏవైతే మనకి ఈ ఫోరెన్సిక్లో ఎవిడెన్సెస్ ఉంటాయో వాటిని మనం డైమెన్షన్స్ ప్రకారం తయారు చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఆఫ్ 3D మోడల్ ఆఫ్ క్రానియోఫాషియల్ కాంప్లెక్స్ విల్ హెల్ప్ ఇన్ ది ఫోరెన్సిక్ ఫాషియల్ అప్రాక్సిమేషన్. ఈ ఫోరెన్సిక్ ఫాషియల్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా మనకి ఇక్కడ క్రానియోఫాషియల్ కాంప్లెక్స్ అని ఒక టర్మ్ ఉంది. ఓకే, ఇది టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ లేదా టైప్ ఆఫ్ మోడల్ యూస్ చేసేసి మనం ఇక్కడ ఫోరెన్సిక్లో మనకి ఏవైతే సాక్ష్యాధారాలు వచ్చినాయో ఆ సాక్ష్యాలను బట్టి మనం వీటిని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆల్సో ఎనాబుల్స్ ద ఫోరెన్సిక్ డాక్టర్స్ to produce all internal and external autonomy of కార్నియోఫేషియల్ స్ట్రక్చర్స్. ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా వాటి అన్ని స్ట్రక్చర్స్ని ఈ కార్నియోఫాషియల్ స్ట్రక్చర్స్ని మొత్తాన్ని కూడా ఈ ఫోరెన్సిక్ డాక్టర్స్ వచ్చేసరికి ఏంటంటే వాటిని మనకి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ద ఆర్పి మోడల్స్ ఆల్సో హెల్ప్ ఇన్ స్టడీయింగ్ ది autonomy of wounds and especially in surveying victim with difficult access wounds. ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఆర్పి మోడల్స్ ఆల్సో హెల్ప్ ఇన్ స్టడీయింగ్ ది అటానమీ ఆఫ్ వూండ్స్. ఏదైతే అటానమీ వూండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనకి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్ సర్వేయింగ్ విక్టమ్, ఏదైతే మనకి సాక్ష్యం ఉందో ఆ సాక్ష్యం అనేది మనకి ఎతకడం కోసం మనకి ఇక్కడ ఎస్పెషల్గా ఉపయోగిస్తాం అన్నమాట. విత్ డిఫికల్ట్ యాక్సెస్ వూండ్స్ లైక్ ఇన్ స్కల్, యూజింగ్ ఆర్పి మోడల్ scans can be created and eyed courtroom decided the final verdict. సో మనకి ఇక్కడ ఏదైతే స్కల్స్ ఉన్నాయో ఇప్పుడు వూండ్స్ మీన్స్ ఈ డిఫికల్ట్ యాక్సెస్ వూండ్స్ మీన్స్ స్కల్, మెయిన్గా మనకి పుర్రె లాంటివి ఏమైనా సరే తయారు చేయాలనుకున్నప్పుడు కూడా ర్యాపిడ్ మోడల్స్ అనేవి వాటిని స్కాన్ చేసేసి యూ కెన్ బి క్రియేటెడ్ అండ్ ఐడ్ కౌంట్ రూమ్ డిసైడింగ్ ది
ఫైనల్ పట్టిక్. ఓకే, ఏదైతే షేప్ అయితే ఉందో దాన్ని మనం ఈజీగా ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో స్కాన్ చేసి తయారు చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ we go for here visualization of biomolecular. This is the last application in this rapid prototyping systems. Now here we look at for this visualization of biomolecular. The primary purpose of molecular visualization is to support our understanding of the rich complex material world by making molecular structures, their particular properties and their interactions intelligibly. Okay, the primary purpose of molecular visualization and chesi mukyanga enduku vaadtamante it is to support our understanding of the rich complex material world by making molecular structures, their properties and their interactions intelligible. వీటన్నిటికి కూడా మనకి ఏంటంటే మెయిన్గా ఇచ్చుకోవడం కోసం, మనకి తయారవడం కోసమే మనకి విజువలైజేషన్ ఆఫ్ బయోమాలిక్యులర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇన్ అడిషన్ ఇట్ ఎయిమ్స్ ఎట్ సపోర్టింగ్ ది రొటేషనల్ డిజైన్ ఆఫ్ న్యూ మాలిక్యూల్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంకా మనకి ఏంటంటే అడిషనల్గా మనకి యాడ్ అయ్యేది ఏంటంటే రొటేషనల్ డిజైన్. ఏదైతే రొటేషనల్ డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ కూడా మనం ఇక్కడ న్యూ మోడల్స్కి యాడ్ చేసుకోవచ్చు. సచ్ యాజ్ పెర్మెక్యులరిటీ, ఫార్మాసెంటికల్ యాక్టివ్ కంపౌండ్స్ ఆర్ కస్టమైజ్డ్ సబ్స్టెన్స్ విత్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్. ద subfield biomolecular visualization deals with graphical depiction of the structure, interaction of function of biomedicals, biomolecular complexes, molecular machines and entire biological functional units that occur in biological cells. So these all are the coming to this in specific properties of the visualization of biomolecular. Okay, so the biomolecular visualization deals with the graphical description of the structure, inspection and function of biomolecules, biomolecular complex, molecular machines and entire biological functional with that occur in biological cells. Additionally, it complements the toolset of bioinformatics by providing means for integrated visual analysis of sequence and structure data. So these all are the మనకి వచ్చేసి ఏంటంటే విజువలైజేషన్ ఆఫ్ బయోమాలిక్యులర్లో మనకి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసేసుకొని మనం ఏదైనా సరే ఒక పార్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ.